పుష్ప పార్ట్ 1 నార్త్ లో సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో పార్ట్ 2 కోసం సుకుమార్ లెక్కలన్నీ మారిపోయాయి. నార్త్ ఆడియన్స్ ని ఫోకస్ లో పెట్టుకొని ముందుగా అనుకున్న పుష్ప 2 కథలో చాలా మార్పులు చేశాడు. ఫైనల్ గా సుకుమార్ అల్లు అర్జున్ మాస్ తాండవానికి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిసింది. పుష్పరాజ్ మేనరిజానికి థియేటర్స్ షేక్ అయిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమాలో జాతర ఎపిసోడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చీర కట్టి బన్నీ చేసిన మాస్ జాతరకి గూస్ బంప్స్ వచ్చాయి. సినిమాకే గంగమ్మ జాతర ఎపిసోడ్ హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు దేవరా 2లో కూడా ఇలాంటి గూస్ బంప్స్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారట కొరటాల శివ. దేవరా పార్ట్ 1 హిట్ అయింది కానీ ఆశించిన స్థాయిలో రీచ్ అవ్వలేదు. నార్త్ లోనూ ఓ మోస్తరుగానే నిలిచింది. అందుకే ఈసారి దేవరా 2ని అంతకు మించి అనేలా డిజైన్ చేస్తున్నారట కొరటాల. అందుకే ముందు అనుకున్న స్క్రిప్ట్ లో కీలక మార్పులు చేస్తున్నారట. మరింత పవర్ఫుల్ గా దేవరా క్యారెక్టర్ ని మలుస్తున్నారట. పుష్ప 2 తరహాలో ఒకటి కాదు 3-4 ఎపిసోడ్స్ గూస్ బంప్స్ వచ్చేలా రెడీ చేస్తున్నారట. దేవరకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని పీక్స్ లో ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈసారి సైఫ్ తో పాటు మరో విలన్ గా బాబీ డియోల్ ని రంగంలోకి దింపుతున్నారట. మొత్తంగా ఈసారి ఎర్ర సముద్రం మీద జరిగే యుద్ధానికి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ బద్దలయ్యేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. ఇప్పటికే వార్ 2 ఆల్మోస్ట్ పూర్తి చేసిన యంగ్ టైగర్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. ఆ తర్వాతే దేవరా 2 ఉండనుంది. ఏదేమైనా కొరటాల మాత్రం ఈసారి గట్టిగా కొట్టాల్సిందే.